Good afternoon, everybody. Dear students, ఈ రోజు మీ క్లాసు గ్రామీణ వ్యవసాయ పరపతికి సంబంధించి కమర్షియల్ బ్యాంక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ లేదా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే క్లాసుని ఇవాళ మీకు బోధించబోతున్నాను. ఈ క్లాస్ చెప్పుకునే ముందు నిన్న క్లాసు ఒకసారి రిమైండ్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఈ క్లాస్లోకి నేను వస్తాను. నిన్న క్లాస్లో నీడ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన దాంట్లో సెకండ్ పార్ట్లో భాగంగా గ్రామీణ వ్యవసాయ పరపతి సంఘాలు వాటి ఫంక్షన్స్ సంబంధించి ఎట్లా ఉన్నాయి, తర్వాత గ్రామాల్లో అవి ఎట్లా పనిచేస్తున్నాయి, తర్వాత అవి ఏ రకంగా వాటిలో వీక్నెసెస్ ఎలా ఉన్నాయి అనేది నిన్న క్లాస్లో మీకు చెప్పటం జరిగింది. అయితే గ్రామీణ అభివృద్ధి సంబంధించి లేదా వ్యవసాయానికి అభివృద్ధి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది మనం నిన్న చెప్పుకున్నాం. దాంతో పాటుగా అవి ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నాయనే క్లాస్ కూడా నిన్న మీకు చెప్పి ఉన్నాను. ఈ రోజు క్లాస్ సంబంధించి ఈ రోజు క్లాస్లో ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ సంబంధించి కమర్షియల్ బ్యాంక్స్ ఈ గ్రామీణ వ్యవసాయ పరపతి సంబంధించి దాటి యొక్క రోల్ ఏంటి, అవి ఎలాంటి పర్ఫార్మెన్స్ని కలిగి ఉన్నాయి అనేది ఈ రోజు క్లాస్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంత ముందులో కూడా ఒకసారి మీకు చెప్పాను. ఏమనంటే 1969లో బ్యాంకుల జాతీయకరణ అయిన తర్వాత మనకు దేశంలో కమర్షియల్ బ్యాంక్స్ కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం లేదా రైతాంగం యొక్క వాళ్ళ వ్యవసాయ అవసరాల కోసం కూడా అవి కూడా లోన్స్ ఇవ్వటం అనే ప్రక్రియ స్టార్ట్ అయింది. సో కాబట్టి మనము గత క్లాసులో 3 రకాల బ్యాంక్స్ ఏ రకంగా గ్రామీణ వ్యవసాయ పరపతిని కల్పిస్తున్నాయని మనం చూసాం. అందులో విలేజ్ కోఆపరేటివ్ సొసైటీస్, తర్వాత ఆర్ఆర్బి ఈలు, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఎట్లా ఏ రకంగా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా గత క్లాసులో మనము చెప్పుకున్నాం. మొత్తం బ్యాంకు రుణాలలో మేజర్ షేరు దాదాపుగా కమర్షియల్ బ్యాంక్సే వ్యవసాయ రైతాంగానికి ఎక్కువ లోన్లు ఇచ్చినట్టు కూడా మనం గత క్లాసులో చెప్పుకున్నాం. సో కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రోల్ని అవి ప్లే చేస్తున్నట్టుగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ స్లైడ్లో వివరాలు మొత్తం కూడా మనకు ఉన్నాయి. ముందుగా ఆ ఫస్ట్ స్లైడ్ వివరాలని చూద్దాం. An important argument in support to a bank nationalization was that commercial banks had kept themselves aloof from the problems of agriculture and had remained largely indifferent to the credit it needs to farmer for agricultural operations and land improvement. అంటే బ్యాంకులు నేషనలైజేషన్ అయిన తర్వాత సో ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి పెద్ద మొత్తంలో రైతాంగానికి వాళ్ళ వ్యవసాయ సంబంధించిన అభివృద్ధి కోసము ఇతరత్ర అవసరాల కోసము అవి లోన్లు ఇవ్వటం అనేటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. When social control of banks was introduced in 1967, a rapid expansion in bank branches in rural areas was started. సో సహజంగానే మనకు బ్యాంకులు ఎస్టాబ్లిష్ మొత్తం అయ్యేది కూడా పట్టణాలలో ప్రధానంగా బ్యాంకులు ఎక్కువగా ఎస్టాబ్లిష్ కానీ ఎందుకని అవుతుంది.
కానీ ఒక గ్రామీణ అభివృద్ధి రైతాంగానికి ఒక వ్యవసాయ అభివృద్ధికి ఆబ్జెక్టివ్ ఉన్న తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్స్పాన్షన్ కావడం అనేది జరిగింది. సో దానికి 67 తర్వాత ఆ ఎక్స్పాన్షన్ అనేది విపరీతంగా పెరిగినట్టుగా మనము ఈ డేటా మనము చూడబోతున్నాం. ఇక్కడ ఉన్న డేటా ఏంటంటే ఫస్ట్ బై జూలై 1969 all commercial banks had over 1860 branches in rural areas. సో జూలై నాటికి బై జూలై 69 లో సో బ్యాంక్స్ ఈ కమర్షియల్ బ్యాంక్స్ మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే ఆనాటికి 1860 branches are so expansion in rural areas. Okay, this number had increased to over. So ఈ నంబరు 2006 నాటికి సో పెద్ద మొత్తంలో ఈ నంబర్ అనేది పెరిగింది. ఎంత పెరిగిందంటే 30,585 బ్రాంచ్లు పెరిగింది. అంటే 69 నాటికి జస్ట్ 1860 బ్రాంచ్లు ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ 2006 నాటికి జూలైకి నాటికి మనం లెక్క చూసుకున్నట్టయితే ఆ నంబరు అనేది దాదాపుగా 30,585కు ఆ నంబర్ పెరిగింది. అంటే 1000 అంటే ఒక నియర్లీ 2000 బ్రాంచెస్ 69 నాటికి ఉంటే 2006 నాటికి మనకు 30,000 పెరిగిందన్నమాట. అంటే ఎంత పెరిగినట్లు లెక్క 69 టు 2006 అంటే 70 ప్లస్ 76 75 ఆ ఇయర్ కాలంలో 36 ఇయర్స్ కాలంలో సో బ్యాంకుల యొక్క గ్రోత్ రేట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ట్రమెండస్ గా పెరిగినట్టుగా మనకి డేటా తెలియజేస్తా ఉంది. ఓకే, there were 3,7,17,195 crores రూపీస్. మామూలు అమౌంట్ కాదు ఇది. సో ఇంత అమౌంట్ అగ్రికల్చరల్ బారోయింగ్ అకౌంట్స్ అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం ఇంత అమౌంట్ ని ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఈ టైం వరకు విత్ కమర్షియల్ బ్యాంక్స్ సో ఇచ్చినట్టుగా మనకు ఈ డేటా మనకు తెలియజేస్తా ఉంది. బ్యాంక్స్ రైట్ మొత్తం వ్యవసాయ రంగ సంబంధించినటువంటి మొత్తం అప్పులలో రుణాలలో 3,17,195 crores రూపీస్ మొత్తంగా గ్రామీణ వ్యవసాయానికి సంబంధించి రుణాలుగా ఇస్తే అందులో కమర్షియల్ బ్యాంకులు 2007 అండ్ 8 నాటికి వీటి యొక్క అమౌంట్ ఎంత అంటే 3,08,087 crores. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్ 3,08,087 crores రూపీస్ 2007-8 నాటికి ఇవి గ్రామీణ వ్యవసాయానికి సంబంధించి రుణాలను ఇచ్చినట్టుగా మనకి డేటా మనకు తెలుపుతుంది. యాజ్ కంపేర్డ్ ఓన్లీ 0.2 million accounts with total outstanding advances to the extent of about 160 crores in 1969. అంటే సో మనము ఈ కమర్షియల్ బ్యాంకు ప్రారంభమైనప్పుడు సో ఎంత అమౌంట్ గా ఉంది అంటే జస్ట్ 160 crore మాత్రమే. సో ఇక్కడ ఈ టైం నాటికి మనకు సో ఈ కమర్షియల్ బ్యాంక్స్ రుణాలు ఇస్తున్నట్టుగా ఉంది. సో ఓవరాల్ గా
67 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది బాగా జరిగింది అనేది మనకు కమర్షియల్ బ్యాంక్ యొక్క హిస్టరీ మనకు తెలుస్తుంది మిత్రులారా. ఇప్పుడు సెకండ్ స్లైడ్ సంబంధించిన దాంట్లో చూద్దాం. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఎట్లా ఫైనాన్స్ చేస్తా ఉన్నాయి, సో అవి ఎలాంటి ఏ రకమైనటువంటి విషయాల కోసం ఇవి లోన్లను ఇస్తా ఉన్నాయి అనే విషయాన్ని ఈ సెకండ్ మనం ఈ స్లాబ్ లో చూద్దాం. The present short-term crop loans account for nearly 42 to 55% of total loans. అంటే ఇవి ఈ కమర్షియల్ బ్యాంక్ ఇస్తున్న లోన్లలో ఎక్కువ షేరు, దాదాపుగా మెజారిటీ షేర్ అంటే ఎంతంటే 42 to 5 to 45, అంటే ఈ రేంజ్ లో దాదాపుగా మొత్తం షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చే లోన్లలో షార్ట్ టర్మ్ లోన్స్ ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తున్నట్టుగా ఇక్కడ మనకు డేటా ఉంది. టోటల్ లోన్స్ డిస్బర్స్డ్ బై ది కమర్షియల్ బ్యాంక్స్ టు ఫార్మర్స్. సో ఇంత పర్సంటేజ్ లో ఈ బ్యాంకులు చిన్న తరహా అంటే స్వల్పకాలిక రుణాలను ఈ బ్యాంకులు అందిస్తా ఉన్నాయి అనేది ఫస్ట్ పాయింట్. దీంట్లో రెండవ పాయింట్ ఏంటంటే finally commercial banks extended loan for such activities as dairying, poultry, piggery, so beekeeping, fishing and others. These loans account for 15 to 16%. అంటే ఏ రకమైన వాటికి ఇంకా వ్యవసాయమే కాకుండా, అంటే వ్యవసాయం అంటే పంటలు పండియటము, పంటలకు కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన అంశాలు మీట్ అయ్యే విధంగా లోన్లు ఇవ్వటము, తర్వాత అది ఒక ప్రక్రియ. అదే క్రమంలో అదే సమయంలో కమర్షియల్ బ్యాంక్స్ మిగతా అంశాలకు కూడా వ్యవసాయ అనుబంధమైనటువంటి సో వాటికి కూడా ఈ కమర్షియల్ బ్యాంక్స్ లోన్లు ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ డేటా ఉంది. ఏమా యాక్టివిటీ? ఒకటి డైరీ ఫార్మింగ్. డైరీ ఫార్మింగ్ అంటే పాల ఉత్పత్తిదారులు పాలు సంబంధించినటువంటి ఏవైతే డైరీ ఫార్మ్స్ ఉన్నాయో వాటికి సో వీటికి పెద్ద మొత్తంలో లోన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి తర్వాత పౌల్ట్రీ పరిశ్రమ అంటే చికెన్, సో పౌల్ట్రీ పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున అమౌంట్ ఈ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. తర్వాత పిగ్గరీ అంటే పందుల పెంపకము, సో పందుల పెంపకానికి కూడా ఇవి కమర్షియల్ బ్యాంక్స్ ఈ లోన్లు ఇస్తా ఉన్నాయి. తర్వాత బీ కీపింగ్ అంటే తేనె పరిశ్రమ, తేనె పరిశ్రమ కూడా కమర్షియల్ బ్యాంక్స్ లోన్లు ఇస్తా ఉన్నాయి. సో లాస్ట్ వన్ చేపల పెంపకం. సో ఒకటి డైరీ ఫార్మింగ్, పౌల్ట్రీ, పిగ్గరీ, బీ కీపింగ్, ఫిషరీస్ అంటే వ్యవసాయ అనుబంధ ఏవైతే ఆ రకమైన ఆక్యుపేషన్స్ ఉన్నాయో వాటికి కూడా కమర్షియల్ బ్యాంక్స్ లోన్లు ఇస్తున్నాయి. అవి ఇచ్చే లోన్లలో ఇప్పుడు చెప్పుకున్న వాటి యొక్క లోన్ పర్సెంట్ ఎంతంటే నియర్లీ 15 to 16% గా ఆ వచ్చే మొత్తం రుణాలలో ఈ అంశాలకు ఇచ్చిన లోన్లు ఉన్నట్టుగా మనకు ఇక్కడ సెకండ్ స్లైడ్ మనకు ఆ వివరాన్ని చెప్తా ఉంది మిత్రులారా. ఇప్పుడు సో డైరెక్ట్ ఫైనాన్స్ బై కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ రెండు రకాలుగా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఆ లోన్లు ఇస్తున్నది మనం చెప్పుకుంటున్నాం. డైరెక్ట్ గా ఏ అంశాలకు ఇస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనము ఈ మూడవ స్లైడ్ లో ఆ పరిశీలన అక్కడ మనము చేద్దాం. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ఇండైరెక్ట్ ఫైనాన్స్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ ఇన్పుట్స్. అంటే సో
ఇక్కడ ఏంటి రైతులు సో ఏదైతే వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇలా ఆధునికపరమైనటువంటి ఎరువుల సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ కమర్షియల్ బ్యాంక్స్ డైరెక్ట్ గా రైతులే కాకుండా ఎవరైతే ఈ ఫెర్టిలైజర్స్ సప్లై చేసేటటువంటి ఆ పారిశ్రామిక సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు ఈ రకమైన ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేయటం వల్ల రైతుకి ఏమవుతుందంటే తమ పర్చేజ్ చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ యొక్క కాస్ట్ అనేది తక్కువగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ గా రైతుకు కాకుండా రైతు మీద బడ్డన్ పడకుండా ఆ ఫెర్టిలైజర్స్ యొక్క కాస్ట్ తగ్గటానికి సో ఎవరైతే వాటిని తయారు చేస్తున్నారో అక్కడ ఈ కమర్షియల్ బ్యాంక్స్ హెల్ప్ చేయటం వల్ల ఇండైరెక్ట్ గా రైతుకు సపోర్ట్ గా మారుతుంది. ఇది ఫస్ట్ అంశం. రెండో అంశం ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ extended credit to manufacturing or distribution firms and agencies and cooperatives engaged in supply of pump sets and other agricultural machinery on a hire purchase basis. సో ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి ఈ లోన్లకు సంబంధించి ఇండైరెక్ట్ గా ఇంకా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా ఇంకే వాళ్ళకు ఇండైరెక్ట్ గా ఈ కమర్షియల్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయంటే కోఆపరేటివ్స్ ఏవైతే సంస్థలు ఏర్పాటు చేసుకునేటటువంటి ఆ వ్యవస్థలు ఉంటాయో వాటికి కానీ లేదు ఉత్పత్తి వ్యవసాయ సంబంధించినటువంటి ఇన్పుట్స్ తయారు చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకు కానీ సో వాటికి కూడా ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఈ రకంగా సపోర్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే రైతుకు దానికి సంబంధించిన ఇన్పుట్స్ అనేవి తక్కువ ధరకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతు ప్రయోజనాన్ని పొందుతాడు. కాబట్టి ఇలా ఇండైరెక్ట్ గా కూడా కమర్షియల్ బ్యాంక్స్ రైతాంగానికి వ్యవసాయ అభివృద్ధికి హెల్ప్ చేస్తున్నట్టుగా మనకు ఈ స్లైడ్ ద్వారా మనకు తెలుపుతా ఉంది. ఇప్పుడు ఈ స్లైడ్ సంబంధించి విషయం ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్న కమతందారులు ఎవరైతే ఉన్నారో మనకు చిన్న కమతందారులు అంటే స్మాల్ తర్వాత మార్జినల్, స్మాల్ అండ్ మార్జినల్ అంటే ఉపాంత రైతులు, చిన్న రైతులు వీరెవరైతే ఉంటారో ప్రధానంగా వీళ్ళకి ఎక్కువగా ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్ ప్రధానంగా ఈ స్మాల్ ఫార్మర్స్ కి సపోర్ట్ చేయటంలో ఒక లక్ష్యాన్ని అవి పెట్టుకున్నాయి. ఏ రకంగా అంటే ఇట్ హ్యాస్ బిన్ ఎస్టిమేటెడ్ దట్ nearly a farmers having less than 2 acres of land are not getting bank credit. సో ఎవరైతే చిన్న రైతులు ఉంటారో వారికి సహజంగానే బ్యాంకుల నుంచి రావాల్సిన క్రెడిట్ అనేది అందదు. ఎందుకంటే చిన్న రైతు పేయింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుందని చెప్పి బ్యాంకులు ఆ చిన్న ఫార్మర్స్ కి రుణాలు ఇవ్వడానికి జనరల్ గా అవి ఇష్టపడవు. కానీ under the direction of Planning Commission, Small Farmers Development Agencies SFDAs, దీన్ని మనం స్మాల్ ఫార్మర్స్ ఏజెన్సీస్ అంటున్నాం, షార్ట్ ఫామ్ లో SFDA, have been set up to identify small farmers and work out economically viable schemes of agricultural development. సో అందుకని ప్లానింగ్ కమిషన్ ఏం చేసిందంటే ఈ చిన్న రైతులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారి యొక్క అభివృద్ధి కోసం, వారి వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం కోసం కాను ఆ ప్లానింగ్ కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది.
దేనికి డైరెక్షన్? స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ సంస్థకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. సో ఏమని డైరెక్షన్ ఇచ్చిందంటే, సెటప్ టు ఐడెంటిఫై స్మాల్ ఫార్మర్స్, అంటే స్మాల్ ఫార్మర్స్ ని గుర్తించటము, తర్వాత వర్కౌట్ ఎకనామికల్లీ వయబుల్ స్కీమ్స్, వాళ్లకు ఎకనామిక్ గా అంటే ఆర్థిక పరంగా ఎలాంటి వెసులుబాటు కలిగేందుకు ఏ రకమైన స్కీమ్స్ పెడితే బాగుంటుందో అలాంటి స్కీమ్స్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, సో ఇలాంటి సంస్థలకు ప్లానింగ్ కమిషన్ అనేది ఒక డైరెక్షన్ ని ఇచ్చింది. ఆ డైరెక్షన్ ని కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఈ కమర్షియల్ బ్యాంక్ సంబంధించి అవి ఏ రకంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తా ఉన్నాయి, రైతులకు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయనే స్లైడ్స్ ని ఇప్పుడు ఈ స్లైడ్ మనకు చూస్తున్నాం. In the field of financing of agriculture, the problem is not merely quantitative, but also of coverage, vice versa. The organizations and the personnel available to the nationalized banks. ఇక్కడ ఈ ఫైనాన్స్ రైతాంగానికి సో ఇచ్చే దగ్గర ఆ సమస్యల్ని నిర్దిష్టంగా మనము క్వాంటిఫై అంటే ఏదైతే మనం వాటిని గణించాలి, కానీ ఆల్సో ద కవరేజ్ ఆఫ్ వైస్ వెర్సా, అంటే ఆ సంబంధంలో సంస్థలు కానీ లేదా వ్యక్తిగతంగా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ ఏవైతే నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయ్యే విధంగా వీళ్ళు ఆ రైతాంగానికి సప్లై చేయవలసి ఉంటుంది. ఇది కమర్షియల్ బ్యాంక్ సంబంధించి. ఇప్పుడు జరిగినటువంటి ఈ మొత్తము ఈ క్లాస్ సంబంధించి ఒకసారి మనము రివ్యూ చేసుకుందాం. 1969లో బ్యాంకుల జాతీకరణ అయిన తర్వాత అప్పుడు కేవలము 1800 ఆ రేంజ్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో అదే మేరకు ఉన్నటువంటి ఈ బ్యాంక్ బ్రాంచెస్ 2006 జూలై నాటికి 30,000 శాఖలకు ఎక్కువ పెరిగినట్టుగా ఇంత ముందు మనం క్లాస్ లో చెప్పుకున్నాము. అంటే బ్యాంకులు నేషనల్ కావటం వల్ల సో గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ బ్యాంకు శాఖలు అనేవి చాలా ట్రమెండస్ గా విస్తరించాయి అనే పాయింట్ని మనం ఫస్ట్ గా గుర్తించాలి. 2, తర్వాత ఇవి రైతాంగానికి పెద్ద మొత్తంలో అమౌంట్ ని కూడా డిస్పర్స్ చేసినట్టుగా ఇంత ముందు మనం విషయంలో మనము మాట్లాడుకున్నాం. తర్వాత స్మాల్ ఫార్మర్స్ ఏజెన్సీ ద్వారా వాటికి ప్లానింగ్ కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. రైతులకు ఎకనామికల్ అవైలబుల్ కావటం కోసం, అంటే వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టం కావటం కోసం ఈ చిన్న రైతులకు ఏ రకంగా ఒక సెటప్స్ ని లేదా ఆర్డర్ బిల్డప్ చేయాలో, వాటిని ఏ రకంగా కమర్షియల్ బ్యాంక్స్ అనేది వాటిని ఆ లక్ష్యం నెరవేరేందుకు సపోర్ట్ చేయాలో ప్లానింగ్ కమిషన్ ఏ రకంగా చెప్పింది అనే దాన్ని కూడా మనం ఇంత ముందు క్లాస్ లో చెప్పుకున్నాం. ఇదే బేసికల్గా కమర్షియల్ బ్యాంక్స్ ఎట్లా ఫంక్షన్ అవుతా ఉన్నాయి, ఎట్లా ఏ రకంగా రైతాంగానికి అవి రుణాలు ఇస్తా ఉన్నాయి అని మనము దానికి సంబంధించిన విషయము. అది విద్యార్థులారు. ఇప్పుడు నాబార్డు గురించి మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు వ్యవసాయ అభివృద్ధి కోసం దానికి కావాల్సినటువంటి ఫైనాన్సింగ్ విషయాల్ని సపోర్టింగ్ చేయటం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా నాబార్డు అనేది ఇవాళ ఆ విషయాన్ని మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న సంస్థ. కాబట్టి ఈ నాబార్డు అనేది ఎట్లా ఎమర్జ్ అయింది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం స్లైడ్ బై స్లైడ్ విషయాల్లో వాటిని పరిశీలన చేద్దాం.
ముందుగా నాబార్డు ఎప్పుడు ఎమర్జ్ అయింది, ఎలా ఎమర్జ్ అయింది అని దాని ఫస్ట్ ఆ అంశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. Towards the end of May 1998, 1998లో RBI announced its acceptance of the recommendations of the Gupta Committee and directed to all scheduled commercial banks to immediately take appropriate action to implement the committee's recommendations and speed up the flow of credit to the farm sector. సో ఆర్బీఐ సంబంధించి ఈ గ్రామీణ రైతులకు పరపతి సౌకర్యానికి సంబంధించిన ఒక కమిటీ ఒక కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఆ కమిటీ పేరు ఏంటంటే గుప్తా కమిటీ అని ఇక్కడ అంటుంది. ఈ గుప్తా కమిటీ 1998లో కొన్ని రికమెండేషన్స్ అనేవి సిఫార్సు చేసింది. సో ఆ సిఫార్సు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని ఫుల్ఫిల్ చేసే విధంగా ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ కి అది ఒక ఆర్డర్ని ఎమ్మటే అమలు చేయాలని ఒక ఆర్డర్ని పాస్ చేసింది. ఏంటి ఆ కమిటీలు ఏంటంటే ఈ గుప్తా కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వెంటనే వాటిని ఈ రైతులకు ఈ క్రెడిట్ సంబంధించిన అంశాలు ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి ఆర్బీఐ 1999లో ఈ కమర్షియల్ బ్యాంక్స్ కు అదొక పత్తాను జారీ చేసింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో అంశం ఏంటంటే ద ఆర్బీఐ డెసిషన్స్ ఫాలోడ్ గవర్నమెంట్స్ directive to RBI and NABARD to reschedule loans to farmers and weavers of interest in view of large scale suicides by farmers following of failure in several parts of the country. సో మనకు 98 సంబంధించిన కానీ తర్వాత క్రమంలో మనకు దేశంలో పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో సంక్షోభం అనేది జరిగింది. ఈ సంక్షోభం ప్రధానంగా ఏంటంటే రైతులు తాము పండించిన పంట గిట్టుబాటు రాకపోవటము ఒకటైతే, ఒక్కోసారి ఆ పంట వివిధ చెదలు బట్టి లేదా పురుగులు ఆశించి ఆ పంట నాశనం కావటము, రకరకాల కారణం వల్ల రైతులు అప్పులు పెరిగి ఆత్మహత్యలను అనే క్రమం అనేది విపరీతంగా ఈ కాలంలో ఈ 98 కాలంలో ఆ తర్వాత కాలంలో ఇవి రైతాంగంలో పెద్ద ఎత్తున ఒక రకమైన ఆత్మహత్యల క్రమం అనేది ఉంది. సో కాబట్టి రైతాంగాన్ని ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సో ఆర్బీఐ ఏం చేసిందంటే సో కమర్షియల్ బ్యాంక్స్ రైతాంగానికి కావాల్సినటువంటి ఏవైతే ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్పుట్స్ ఏం చేయాలో వాటిని అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తరపున గవర్నమెంట్కి అది ఒక సో రికమెండేషన్ ని కూడా మన ఈ సంస్థ పాస్ చేసింది. సో ఏంటి దాంట్లో ఉన్న విషయాలు, నాబార్డు ఎట్లా దీన్ని ఫంక్షన్ చేస్తా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. ముందుగా నాబార్డు ఎట్లా దానికి ఫండింగ్ ఎట్లా ఉంటుంది, ఎంత ఫండ్స్ తో స్టార్ట్ అయింది, ఏ రకంగా ఆ నాబార్డు యొక్క ఫైనాన్స్ సపోర్ట్ అని పెరుగుతా ఉంది అనేది స్లాబ్ ని ఇప్పుడు ఈ స్లాబ్ లో మనము చూద్దాం. నాబార్డ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి సంబంధించిన దానికి నాబార్డు యొక్క రోల్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనము పరిశీలన చేద్దాం. ద సోర్స్ ఆఫ్ నాబార్డు, నాబార్డుకున్న సోర్స్ ఏంటి, ఇది ఫస్ట్ అంశం కాబట్టి అది చూద్దాం. ఫస్ట్
the authorized share capital of NABARD was 500 crore and its paid up capital was 100 crores contributed equally by the central government. So NABARD దాని షేర్ క్యాపిటల్ ఫస్ట్ 500 కోట్లతో ఈ నాబార్డు క్యాపిటల్ ప్రారంభమైనప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వము 100 కోట్లు అమౌంట్ ని ఈ నాబార్డుకు ఇచ్చింది. సో paid capital was 100 crores. Okay, contributed equally by the central government and Reserve Bank. Okay, the paid up capital of NABARD was raised from 100 crores to 500 crores. అంటే మొదట 100 కోట్లు, ఆ 100 కోట్ల తర్వాత కాలంలో 500 కోట్లకి పెరిగిన తర్వాత and then 2000 crores by the year 99. సో 1999 తర్వాత 2000 ఈ సంవత్సరం నాటికి నాబార్డు 2000 కోట్లకు దాని యొక్క ఫండ్ రైజింగ్ అనేది పెరిగింది. రైట్. The source of national agricultural funds were transferred to NABARD. సో ఏదైతే జాతీయ వ్యవసాయిక నిధుల దానికి సంబంధించిన ఫండ్ మొత్తం కూడా నాబార్డుకు ట్రాన్స్ఫర్ చేయబడ్డది. రైట్. వరల్డ్ బ్యాంక్ అండ్ ఐడిఏ have also been reading funds to NABARD, reaching funds to NABARD for implementation of the projects financed by them. So ఈ నాబార్డుకు వరల్డ్ ప్రపంచ బ్యాంకు నుండి అట్లాగనే ఐడియా సంస్థ నుండి కూడా ఆ నిధులు అనేవి నాబార్డుకు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే నాబార్డు ఏవైతే ప్రాజెక్ట్స్ ని అమలు చేస్తా ఉందో ఆ ప్రాజెక్ట్స్ కావాల్సిన అమౌంట్ను కూడా ఈ ప్రపంచ బ్యాంకు తర్వాత ఐడియా సంస్థలు ఈ నాబార్డుకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ డేటా చెప్తా ఉంది. By them, the most important source of NABARD's funds are now RADF. సో RADF నుంచి ప్రధానంగా ఇవాళ నాబార్డుకు సో పెద్ద మొత్తంలో ఆ ఫండ్స్ అనేవి డిపాజిట్ చేయబడతా ఉన్నవి. సో డిపాజిట్స్ క్లోజ్లీ ఫాలోడ్ బై ది మార్కెట్ బారోయింగ్స్. సో మార్కెట్ నుండి పెద్ద ఎత్తున సో రుణాలు అనేవి సో నాబార్డు తీసుకుంటుంది. సో ఇక్కడ నాబార్డు చరిత్ర ఏంటంటే మొదట 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వం లేదా RBI ఆ అమౌంట్ ని సో ఇస్తే తర్వాత ఆ అమౌంట్ ఎప్పటికి 2000 నాటికి ఆ అమౌంట్ ఎంత పెరిగింది అంటే 2000 crores పెరిగింది. సో ఈ రకంగా నాబార్డు యొక్క ఫండ్ రేజ్ కావటం వల్ల నాబార్డుకి ఇదే కాకుండా ప్రపంచ బ్యాంకు తర్వాత ఐడిఏ బ్యాంకు కూడా ఈ నాబార్డుకు దాని ప్రాజెక్టులు చేయడానికి డబ్బులు ఇస్తున్నాయి. ఇది బేసికల్ గా నాబార్డు యొక్క చరిత్ర. సో ఈ క్లాసుని మనం ముగించుకునే ముందు మరొకసారి ఇవాళ చెప్పిన క్లాసుని కొన్ని పాయింట్స్ గా మీ ముందు మళ్ళా ఒక లిమిటెడ్ లో చెప్పి ఈ క్లాసుని ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనం ఇవాళ క్లాస్లో కమర్షియల్ బ్యాంక్స్ ఎప్పుడు ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వాటి యొక్క శాఖలు ఎన్ని ఉండే, తర్వాత 2006 నాటికి 30,000 శాఖలు పైబడి ఎట్లా పెరిగాయి, సో అవి రైతులకు స్వల్పకాలిక రుణాలు ఏ పర్సంటేజ్లో ఇస్తా ఉన్నవి, డైరెక్ట్లీ ఎలా ఇస్తున్నవి, ఇండైరెక్ట్ ఎలా ఇస్తున్నవి, సో అనేది ఇంత ముంచ క్లాస్లో చెప్పుకున్నాము. ఇండైరెక్ట్ తర్వాత
వ్యవసాయ అనుబంధమైనటువంటి ఆ కార్యక్రమాలకు కూడా. ఏంటి అనుబంధము? డైరీ ఫార్మింగ్ కానీ, పౌల్ట్రీ కానీ, తర్వాత పిగ్గరీ కానీ, తర్వాత బీ 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 కీపింగ్ అంటే తేనె పరిశ్రమ కోసం కానీ, వాటికి కూడా 15 to 16% అమౌంట్ని కమర్షియల్ బ్యాంక్స్ లోన్ ఇస్తున్నట్టుగా మనము దాంట్లో చూసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వ్యవసాయానికి సంబంధించి రైతులకు లోన్లు ఇవ్వడానికి కాను సెంట్రల్గా ఆర్బిఐ ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసింది. అదే నాబార్డ్. నాబార్డ్ అనేది వాళ్ళ దేశంలో వ్యవసాయానికి సంబంధించిన లోన్లకు సంబంధించినటువంటి బ్యాంకులకు కానీ, అన్ని సంస్థలకు కానీ అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అది గైడ్ చేస్తున్నటువంటి సంస్థ. అది మొదట 100 కోట్లతో దాని యొక్క ఫండ్తో ప్రారంభమై 2000 నాటికి 2000 కోట్లకు దాని ఫండ్ అనేది రేజ్ అయినట్టుగా మనకు చెప్తా ఉంది. ఇది మొత్తంగా విషయం ఏంటంటే, గ్రామీణ పరపతి సంబంధించి బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, నాబార్డు కానీ, సో ఇతర సంస్థలు కానీ ఏ రకంగా అవి వ్యవసాయానికి అవి సపోర్ట్ని ఇస్తున్నాయి. అందువల్ల రైతాంగం కానీ, గ్రామీణ రైతులు కానీ, లేదా వారి అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఆ గుప్తా కమిటీ రికమెండ్స్ ఏం చెప్పింది, దాని గురించి తర్వాత ఆర్బిఐ ఎలాంటి గైడెన్స్ ఇచ్చింది అనేది కూడా మనము ఇవాళ క్లాసులో చూసాము. ఈ రోజు క్లాసుని ఈ అంశంతో ముగిస్తూ రేపటి క్లాసులో మరొక అంశంతో క్లాసులోకి చెప్పుకుందామని తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ క్లాసుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.